హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ అండి. తమ్లైన్ చూశారు కదండి. ఈరోజు వీడియో ఏంటంటే కనుక కుంభకోణం దగ్గరలో ఉన్న 9 నవగ్రహాల్లో మనము ఫస్ట్ చంద్రగ్రహానికి వెళ్తున్నామండి. ఏమండి, ఈ కుంభకోణానికండి 33 కిలోమీటర్ల దూరంలో ఉందండి చంద్రగ్రహం. తింగలూరు అంటారు. నేనేంటంటే పూజల గురించి కావచ్చు, లేకపోతే అక్కడ అనేక విషయాల గురించి కానీ పైన నేను చక్కగా టైప్ చేసి పెడతానండి మొత్తం అంతా. ఎందుకంటే వీడియోలు ఎంత అవ్వకూడదు. ముఖ్యమైన ఏంటంటే ఈ వీడియో ఎందుకు చేస్తానంటే అసలు ఈ చంద్రగ్రహ ఆలయంకి వెళ్ళడం వల్ల మనకి ఎలాంటి ఫలం ఉంటుంది, ఎలాంటి దోషాలు పోతాయి, మనకి ఎలాంటి శక్తులు వస్తాయి, ఇవన్నీ కూడా నేను మొత్తం A to Z వివరంగా చెప్పాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు పూజలకు సంబంధించింది కానీ మరొకటి కానీ నేను పైన టైపింగ్ చేసి పెడుతున్నానండి. ఏమండి, ఈ తింగలూరు అంటే చంద్రగ్రహ ఆలయం అండి. ఈ చాలా చిన్న గ్రామం అండి. మీరు ఏంటంటే కనుక మీరు ఇక్కడికి వెళ్ళాలనుకోండి, ఓన్లీ కేవలం చంద్రగ్రహానికి మాత్రం వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు కుంభకోణం బస్ స్టాండ్ నుంచి మీరు బస్సులో కూడా వెళ్ళొచ్చండి. అంటే జస్ట్ ఈ కుంభకోణం నుంచి ఇక్కడికి ఏంటంటే ఒక ₹7 ₹8 ఉంటే ఎక్కువ అండి. మహా అయితే ₹10 ఉంటుంది, అంతకుమించి ఉండదు, అంత తక్కువ అనమాట. మీరు అలా కూడా వెళ్ళొచ్చు. నేను అన్ని విషయాలు చెప్పాలి కదండి. ఇప్పుడు కార్లు వెళ్ళాలనుకోండి, ఒక గ్రహానికి వెళ్ళాలంటే 1500 2000 అడుగుతారు. కేవలం ఈ చంద్రగ్రహానికి వెళ్ళొచ్చు, లేదా గురుగ్రహానికి వెళ్ళొచ్చు, లేదా శనిగ్రహం ఉందనుకోండి. కొంతమంది అంటే శనిగ్రహానికి వెళ్ళి వెంటనే అటు ఇంటికి వెళ్ళిపోతారు. అందుకని నేను ఏంటంటే ఏ గ్రహానికి ఆ గ్రహం చెప్తానండి. అట్లాగే ఇక్కడ ఎలాంటి ఫలాలు వస్తాయి, ఎలాంటి దోషాలు పోతాయి. నేను దోషాల విషయంకి వస్తే నేను ఒక విషయం చెప్తానండి. ఏమండి, ఈ నవగ్రహాల్లో ఉన్న ఈ క్షేత్రాలన్నింటిలో కూడా అండి మీరు దీపాలు వెలిగించక్కర్లా. నేను చెప్తున్నా, వెలిగించక్కర్లేదంటే వెలిగించకొద్దని నేను చెప్పట్లేదండి. పూజలు చేయించుకోకల్లా, కేవలం మీరు ఆలయంలో అడుగు పెడితేనే చంద్రగ్రహానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే పోతాయండి. అక్కడ ఉన్న పుష్కరిణి ఉంది, అక్కడ నీళ్లు చల్లుకున్నా చాలండి. అంటే ఇంత డబ్బులు పెట్టాలి, ఖర్చు పెట్టాలని కాదండి. ఈ ఆలయం ఒక గొప్పతనం అదండి. ఈ చంద్రగ్రహ ఆలయానికండి ఏమంటే చంద్రుడు అండి లక్ష్మీదేవి సోదరుడు, తెలుసు కదా. శ్రీ మహావిష్ణువు ఎడమకన్నండి. సోమవారం అంటే అత్యంత ప్రీతండి స్వామికి. అట్లాగేంటంటే ముఖ్యంగా ఈ చంద్రగ్రహానికి సంబంధించి ఎక్కువ మంది ఎందుకు వస్తారు అంటేనండి, ఈ చంద్రగ్రహ ఆలయానికి వచ్చి ముఖ్యంగా పూజలు చేసేది ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ముఖ్యంగా అండి. మీకు స్థల మహత్యం కూడా మీకు అదే వస్తుంది. కుటుంబ సమస్యలు ఇట్లాంటివన్నీ వస్తాయండి. ఏమంటే ఏదున్నా ఏది లేకపోయినా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కుటుంబ మనస్పర్ధలు అనేవి చాలా 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 ఇంటి పోరు ఇంతెంత కాదంటారు చూసారు, అలా వస్తాయండి. అసలు ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు వేరే సమస్యలుండి వచ్చేవి కొన్ని ఉంటాయండి. అసలు కొన్ని ఏ సమస్య ఉండదండి. ఎందుకు వస్తాయో తెలియదు. కావాల్సినంత డబ్బు ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి, ఏ సమస్య ఉండదు, ఏది ఉండదు, ఏ అలవాట్లు ఉండవు, ఏమి ఉండవు, గొడవలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయో అర్థం కాదు. నేను ఇదే విషయం గురించి నేను ఒకరిని అడిగానండి. చాలామంది గమనించానండి. నాకు అదేంటో ఆశ్చర్యం అండి. భార్య పుట్టింటి వైపు నుంచి వాళ్ళ అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, నాన్న కావచ్చు, తమ్ముడు, సోదరుడు, మామయ్య, వీళ్ళు దూరం విడిచిన చుట్టాలు అందరితో కూడా సఖ్యతగా ఉంటుందండి. ఒక గొడవ భార్యగా రాదు. అదేంటో ఆశ్చర్యం. భర్త తరపు నుంచి ఇక్కడ అత్తగారి దగ్గర నుంచి ఆ చివరి వరకు ఎవరితో పడదు. మరి అదేంటో ఆశ్చర్యం. అది ఎక్కడ నేను ఎక్కువ శాతం నేను చూసా. ఏంటి అని చెప్పి నేను అడిగానండి. ఏంటండి అంటే కనుక ఏముందండి, మాకు సపోజు నేను ఇద్దరిని అడిగానండి, 2 వైపులు అడిగా. ఓ హస్బెండ్ని అడిగా, ఏంటి గొడవ అంటే అంతేనండి, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఏమన్నాక అర్థం కాక మేము ఏదో మాట్లాడతామండి, అది ఇంకో దారి తీస్తుంది, లేనిపోని సమస్యలు వస్తాయండి. సరే, నేను ఒక అమ్మాయిని కూడా అడిగా, ఏంటమ్మా ఇదంతా ఎందుకు వస్తున్నాయి సమస్యలు ఏంటంటే, ఏమండి మేము పుట్టింటికి వెళ్తామండి, గడపలో కాలు పెట్టగానే మాకు సోమరిపోతనం వస్తుంది, శుభ్రంగా పడుకుంటాం, అన్నీ జరుగుతాయండి. అదే అత్తింటి వైపు వెళ్ళామనుకోండి, వచ్చింది, కూర్చుంది, పడుకుంది, లేకపోలేదు, అన్నీ మేము వండి పెట్టాలా, ఏదో ఒకటి వస్తుందండి. మొహం మట్టమట్లాడించుకుంటారు. మాకేముంటుందండి, ఈ కోపాలు వస్తాయి. అవన్నీ నేను ఆయన డైరెక్ట్గా తిట్టలేక మేము వాళ్ళని తిడతాం, మా చెల్లెళ్ళని అక్క చెల్లెని తిడతామని ఈయన తిడతాడంటారు. ఇంతకు మించి అక్కడ జరిగేది ఏమీ లేదు, పంచాయతీ. సో విషయానికి వస్తానండి, ఇక్కడ ఏంటంటే కుటుంబ సమస్యలు, మనస్పర్ధలు, భార్యాభర్తల మనస్పర్ధలు ఇట్లాంటివన్నీ జరుగుతాయండి. శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి సోదరుడు చంద్రుడు, శ్రీ మహావిష్ణువుకి ఎడమకుంది. సోమవారం వల్ల అత్యంత ప్రీతి అండి. అట్లాగే వెండి అంటే కూడా చాలా ఇష్టం. తెల్లటి దుస్తులు వేసుకుని ఇక్కడ పూజ కూడా చేసుకోవచ్చండి. ఏమంటే మరో ముఖ్యమైన విషయం అండి, ఇక్కడ ఈ తింగలూరు ఈ చంద్రగ్రహ ఆలయానికండి, ఇక్కడ ఈ ప్రాంతం చుట్టుపక్కలండి చిన్నపిల్లలకి తొలి ఆహారం ఇక్కడే పెడతారండి. అలా పెట్టడం వల్ల జీవితంలో చంద్రగ్రహానికి సంబంధించిన ఏ దోషం అంటకూడదని చెప్పి అక్కడ చేస్తారండి. తెలుసు కదా, మన అన్నప్రసన్న చేస్తాం కదా, ఈ చుట్టుపక్కలందరూ కూడా ఇక్కడికి వచ్చే చేస్తారు. ఏమంటే ఇక్కడండి పరమశివుడు అండి కైలాసనాథుడిగా, పార్వతీదేవి పెరియ నాయికగా ఇక్కడ మీకు దర్శనమిస్తారండి. అట్లాగే టెంపుల్లో ఏంటంటే ఎదురుగా పుష్కరిణి ఉంటుందండి. ఆ టెంపుల్ పక్కన ఏంటంటే చంద్రగ్రహానికి సంబంధించిన ఉంటుందండి, మీరు అక్కడ అర్చన చేయించుకోవచ్చు. ఏమండి ఈ ముఖ్యంగా ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళు ఎలాంటి విషయాలకు వస్తారు అంటే అండి,
భర్త వ్యసనాల పాలవుతారు. ఏమండి, భర్త వ్యసనాలు పాలైతే ఆ ఇల్లు మహానరకం అండి. ఇక అన్ని రకాల సకల దరిద్రాలు వచ్చేస్తాయి అలా భర్త మారటం కోసం, భార్యాభర్తల దీనికోసం అందుకే మహర్జాతకం కోసం కూడా ఇక్కడికి టెంపుల్కి వస్తారండి. ఇక్కడికి అట్లాగే ఏంటంటే ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటారు. నేను ఎందుకు ఈ వీడియో విడిగా చేస్తున్నానంటే మీరు సంబంధించిన పూజలు ఆయన చేయించుకోవాలంటే ప్రశాంతంగా చేయించుకోవాలి. ఇప్పుడు అతని నవగ్రహ యాత్ర ఉందనుకున్న 1 డేలో చేయించుకుంటారు. కేవలం మీరు అర్చన మాత్రం చేయించుకొని గబగబా వెళ్ళిపోతారనమాట. అట్లాగే శనీశ్వర ఆలయం ఉందనుకోండి, శనీశ్వరానికి వెళ్ళినప్పుడు మనం డైరెక్ట్గా మనం ఇంటికి వెళ్ళిపోవాలి. అట్లాగే ఏంటంటే ఈ చంద్రగ్రహ ఆలయంకి మీకు ఏమన్నా దోషాలు ఏమన్నా ఉంటే ఏమంటే కేవలం జాతక ప్రకారంగా నేను మీకు చెప్పట్లా, గుర్తుపెట్టుకోండి. మీకు అలాంటి ఇబ్బంది ఉందనుకోండి, అసలు ఆలోచించబాకండి. కుటుంబ సమస్యలు ఉన్నాయా, లేకపోతే భర్త వ్యసనాల పాలయ్యాడా, లేకపోతే మనశ్శాంతి లేదా, ఎవరి వల్ల కావచ్చు. మనశ్శాంతి, ముఖ్యంగా మనశ్శాంతి కోసం అద్భుతమైన మనశ్శాంతి. కొంతమంది ఉంటారండి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. ఏం చేయాలో అర్థం కాలేదు, బతకాలో అర్థం కాలేదు, పోవాలో అర్థం కాదు, ఎటు తెలుసుకోలేరు, రకరకాల ఇవి ఉంటాయి. అవి మనం చెప్పలేము. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే కూడా అద్భుతమైన మానసిక ప్రశాంతతను పొందుతారండి. అట్లా ఇక్కడ స్థలమహోత్సవం చాలా ఇంపార్టెంట్. మీ స్థలమహోత్సవం తెలిస్తే నేను ఇంతవరకు ఏమేమి సమస్యలు పోతాయి అనే విషయం నేను చెప్తానండి. ఏమంటే 27 నక్షత్రాలు తెలుసు కదండి, అందరం వింటూ ఉంటాం. రోహిణి, రేవతి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి. 27 నక్షత్రాలకి భర్త ఎవరు? చంద్రుడు. 27 నక్షత్రాలు ఎవరు? దక్ష ప్రజాపతి పిల్లలు. అతను ఏం చేశాడంటే, చంద్రుడు చాలా అందగాడు, మహా తేజస్సు. అప్పుడు ఏం చేశాడంటే దక్ష ప్రజాపతి పిలిచి, బాబు నా 27 మంది నా సంతానాన్ని పిల్లల్ని మీకు ఇస్తున్నాను, చక్కగా భార్యల్ని చక్కగా చూసుకోమన్నాడు. ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు అన్నిటికీ తలగా చెప్తాను, మొత్తానికి అన్నిటికీ అది ఒక్కొక్కటి 6 నెలలకోటి 6 నెలలకోటి 6 నెలలకోటి తగ్గుద్ది. అంతేనా? 27 మంది మహానుభావుడు. సరే, 27 మంది పెళ్లి చేస్తున్నాడు, చక్కగా ఉంటున్నాడు. ఎవరికైనా అంటే అండి, ఎక్కడున్నా ఎలాంటి వాళ్ళన్నా సరే ఎవరో ఒకళ్ళ మీద ప్రేమ కలుగుద్దండి, ఎక్కువ ప్రేమ కలుగుద్ది. ఆ ప్రేమ ఏమవుద్దంటే మిగతా వాళ్ళ దగ్గరికి అది ఏమైపోద్దంటే నెగిటివ్ అయిపోద్ది. ఇప్పుడు చంద్రుడికి ఏంటంటే రోహిణి అంటే అత్యంత ప్రేమ. ఆ ప్రేమ ఉండటానికి అది చూసి మిగతా వాళ్ళందరూ ఏదోలే కానీ అనుకున్నారు. కానీ రేవతి మాత్రం తట్టుకోలేకపోయింది. నాకు కూడా భర్తే కదా, ఇప్పుడు చక్కగా నా దగ్గర కూడా రావాలి కదా, నన్ను కూడా చూడాలి కదా, నన్ను కూడా అడగాలి కదా. అందులోనండి ఆడవాళ్ళకి ముఖ్యంగా ఒక భర్తని షేర్ చేయటం అనేది మామూలు విషయం కాదండి. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇక ఇట్లాంటిది కాదు, అసలు భర్త షేర్ అవ్వటం అనేది మామూలుగా అసలు తట్టుకోలేరన్నమాట. అసలు వాళ్ళ విశ్వరూపం, మహాశక్తి స్వరూపం అప్పుడు చూడాలి. ఇక రేవతి ఏం చేసిందంటే, ఇక లాభం లేదని చెప్పేసి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి బోరున ఏడ్చేసింది. చాలు కదా, అంతేనా? ఇక తిరుగుంటుందా? దక్ష ప్రజాపతి అంటే ఎవరు? మామూలు వ్యక్తి? అస్సలు త్రిలోకనాథుడు మహాశివుడిని కూడా శాసిస్తాను, ఎదిరిస్తాను, నా కూతుర్ని చంద్రుడు అలా చేస్తామని చెప్పేసి చంద్రుడిని పిలిచాడు. రా అని. అన్న రావాలి కదా. ఏంటండి అంటే కనుక ఏంటి ఇలా చేస్తున్నావంట నువ్వు, అందరినీ సరిసమానంగా చూడాలని ముందే చెప్పా కదా, నీకు మాట తప్పావు కాబట్టి నేను క్షమించడానికి వీలు లేదు. నువ్వు ఏ తేజస్సు చూసుకొని, ఏ అందాన్ని చూసుకొని విర్రవీగుతున్నావో ఆ తేజస్సు మొత్తం నశించిపోగాక అని చెప్పించాడు. దాంతో చంద్రుడు మరి లోకానికి వెన్నెలు ఉండాలి కదా, వెలుతురు ఉండాలి కదా, ఆ సంగతి సరే. మరి చంద్రుడు ఏం చేయాలో అర్థం కాలేదు. బాగా ఇదైపోయి ఏంటి ఇట్లా అయిపోయేటప్పటికి ఆ బాధ చూడలేక ఏం చేశాడంటే కనుక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, నారదుడి దగ్గరికి వెళ్ళి, చూడండి నా పరిస్థితి అయిపోయింది ఏంటి అని చెప్పి అడిగితే, అప్పుడు ఏం చేశాడంటే, ఏమయ్యా కుటుంబ సమస్యల వల్ల మహానార్థాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకో. కుటుంబంతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ప్రతి వాళ్ళతో ఎంతో ఇదిగా ఉండాలి. అలా లేనప్పుడు అనేక అనర్థాలు జరుగుతాయి. కాబట్టి మనశ్శాంతి పోద్ది. ఇవాళ మనశ్శాంతి లేకుండా పోయిందా? తేజస్సు పోయిందా? అన్నీ పోయినాయా? కాబట్టి ఏంటంటే కుటుంబ బంధాలు, కుటుంబ సఖ్యాలను ఎంతో జాగ్రత్తగా ఇంపార్టెంట్గా తీసుకొని చేయాలి అని చెప్పేసి నువ్వు మహాశివుడి గురించి తపస్సు చేయంటే అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమయ్యి, కైలాసనాథుడు ప్రత్యక్షమయ్యి, ఇక్కడ చంద్రుడు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి మహాశివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యి, అక్కడ ఏంటంటే పెరియనాయకిగా అమ్మవారును, నేను కైలాసనాథుడు కానీ ఇక్కడ ఉంటాను, ఇక్కడే ఉండి చేసుకో. నీకేంటంటే కనుక దక్షుడిచ్చిన శాపాన్ని మేము చేయలేం కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుండటానికి ఏంటంటే ప్రతిరోజు కొద్దిగా తగ్గుతూ
పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కొద్ది కొద్ది తగ్గుతూ ఉంటుంది. పౌర్ణమి రోజు నువ్వు పూర్ణ తేజస్తో ఉండిపోతావు. కాబట్టి ఏంటంటే అన్ని రోజులు కూడా నీ భార్యలతోటి చక్కగా అందరితో ఉండు అని చెప్పాడు. కాబట్టి కుటుంబ సమస్యల కోసం కావచ్చు, మనశ్శాంతి కోసం కావచ్చు, ఇంకో దాని కోసం కావచ్చు, ఏదైనా సరే జాతకాలతో గురించి నేను చెప్పట్లేదు, మళ్ళీ నా మీద పడద్దు చెప్తున్నా. నేను కేవలం అక్కడ ఉన్న పురాణ గాథ మాత్రమే చెప్తున్నాను. మీకు జాతకాలు నమ్మకం అనుకోండి, ఆ దోషాలు పెట్టి పూజలు చేసుకోండి. లేదు అనుకున్నారనుకోండి, మీరు చక్కగా ఇక్కడికి వచ్చేసేసి దర్శనం చేసుకోండి. నేను ఒకే మాట చెప్తున్నానండి, కేవలం ఈ చంద్రగ్రహంలో ఆలయంలో అడుగుపెట్టినంత మాత్రానే పురాణంలో ఉన్నదే చెప్తున్నాను నేను కాదు, మీ సంబంధించిన అనేక దోషాలు అన్నీ కూడా పోతాయండి. అంతవరకు అంత గొప్ప క్షేత్రం అండి. ఆ తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆలంగూడి వెళ్తాం. నెక్స్ట్ ఆలంగూడి వీడియోతో అట్లా నేను ఈ వీడియో ప్రతి కూడా ఏం చేస్తానంటే కరెక్ట్గా రూట్ చెప్తున్నా, కుంభకోణం నుంచి రూట్ చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాము. మీరు వెళ్ళాలనుకుంటే చక్కగా మీరు వెళ్ళండి. ఓకేనా? మీ జీవీఆర్. జై హింద్.